కిడ్నీ దందా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తోంది. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు బ్రోకర్లు కిడ్నీ దందా నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం కాసులకు కక్కుర్తిపడి కిడ్నీలు కొట్టేస్తుంటే ముఠాలు అమాయకులను మోసం చేసేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా బయటపడ్డ కిడ్నీ రాకెట్లోనే నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. గుంటూరు కేవీపీ కాలనీలో ఉండే కార్లపాటి మధుబాబుకు చేసిన వ్యాపారాలు కలిసి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో ఫేస్బుక్ ద్వారా బాషా అనే వ్యక్తి పరిచయమై కిడ్నీ విక్రయించి డబ్బు సంపాదించుకోవచ్చునని సలహా ఇచ్చాడు. తన కిడ్నీ కూడా విక్రయించానని చెప్పడంతో నమ్మిన మధుబాబుకు బాషా ద్వారా వెంకట్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వెంకట్ అనే వ్యక్తి 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంతో కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు మధుబాబు. దీంతో గత నవంబర్ నుంచి మధుబాబు పేరుతో ఉన్న రికార్డును మార్చేసిన వెంకట్ నెలవారీ ఖర్చుల కింద కొంత మొత్తం ఇస్తూ వచ్చాడు. గత నెల 15న విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మధుబాబుకు కిడ్నీ ఆపరేషన్ చేసి మరో వ్యక్తికి అమర్చారు. ఇప్పటి వరకు మధుబాబుకు కేవలం 1,10,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన వెంకట్ మిగతా డబ్బులు అడిగితే బెదిరించడం మొదలుపెట్టాడు. బంధువు అని రికార్డు సృష్టించాం కాబట్టి మిగతా డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పిన వారు తనకు తెలియకుండా కుడివైపు కిడ్నీ తీసుకున్నారని మధుబాబు వాపోతున్నాడు. విజయవాడ నుంచి ఒక అతను బాషా అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే కిడ్నీల మార్పిడి చికిత్స చేశామని విజయ ఆసుపత్రి యాజమాన్యం చెప్పుకొచ్చింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన వ్యక్తికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశామని, ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ మధుబాబు కిడ్నీ దానం చేశారని డాక్టర్ శరత్ బాబు తెలిపారు. వాళ్ళ మధ్య ఏం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మాకు తెలియదండి. మాకు యాజ్ ఏ పేషెంట్ తన లైఫ్ సేవ్ చేయడానికి తను ఎప్పుడైతే అంత ఆయాసపడతా, డయాలసిస్లు చేయించుకుంటా, వారానికి 3 సార్లు ఇబ్బంది పడతా, ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫిట్గా లేకపోవటం వలన ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ని ఆప్షన్ ఉండటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. అయితే ఈ కిడ్నీ దందాలో తానొక్కరినే బాధితుని కాదని, చాలా మంది ఇలా ఇరుక్కుపోయారని మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో ఇలాంటి కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించడం కలకలం రేపింది.